నువ్వేంటి ఇక్కడున్నావు? నేనే కాదు, మమ్మీ కూడా వచ్చింది. ఎప్పుడు? చాలాసేపు అయింది. నువ్వెప్పుడొచ్చావు? ఇప్పుడే. అమ్మ నీకు కాల్ కూడా చేసింది. ఓ, ఫోన్ సైలెంట్లో పడిపోయింది. ఇంతకీ మీ మమ్మీ ఎక్కడా? అన్నదానం గురించి మాట్లాడడానికి కౌంటర్ దగ్గరికి వెళ్ళింది. అయినా మమ్మల్ని రమ్మని చెప్పి మీరేంటి ఇంత లేటుగా వచ్చారు? అమ్మా, ఇంకో కొబ్బరికాయ కావాలి. మీ నాన్న ఇంకా రాలేదే. నేను వెళ్ళి తీసుకొస్తాలే అమ్మా. సరే, త్వరగా వెళ్ళిరా. వచ్చే ముందే అన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి కదా. మీ ఆయన ఏం పట్టించుకోడా? ఆంటీ వచ్చిందేంటి? ఇక్కడ నాన్నని చూసిందంటే నాన్న రిస్క్ లో పడతాడు. ఇప్పుడేం చేయాలి? అమ్మా ఇవ్వు. పూజారి గారు, అమ్మా, మమ్మీ ఏంటి ఇంకా రాలేదు? వస్తుందిలే. నిధి, ఏంటి? నేను పూజారి గారికి ఏర్పాట్ల గురించి చెప్పాలి. అమ్మొచ్చేస్తుందిగా, వెళ్దాం. మీ ఆయనేంటి ఇంకా రాలేదు? నేను పూజారి గారి దగ్గరికి వెళ్ళొస్తాను. అమ్మొచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, సరేనా?
బావా ఎక్కడున్నావు? కౌంటర్లో అన్నదానానికి చెప్పేశాను. ఇకపోతే వస్త్రదానం కూడా చేస్తే మంచిదన్నారు. అయితే ఆ ఏర్పాట్లు కూడా చూడాలిగా, అందుకే బయటికెళ్తున్నాను. అందరం కలిసే వెళ్దాం, ఆగు. మీరు పూజ చేసేశారు కదా, మీరింటికెళ్ళండి. మీతో పని లేదు, నేనుంటే చాలంట. అదేం కుదరదు, నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటాం. మీనా, నేను చెప్పేది విను. నేనేం విన్ను. హలో మీనా, ఏమైంది మీనాక్షి? శ్రీనిధి, మమ్మీ, డాడీ కనబడ్డాడు. అవునా? ఏరి? పూజ ఏర్పాట్ల గురించి మాట్లాడాలంట. పూజారి గారి దగ్గరికి వెళ్ళాడు. ఓ, ఏ గుడి వైపు? ఆ, ఇదిగో ఇటువైపు వెళ్ళాడు. సరే పద. ఉమ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సురేష్. పాస్పోర్ట్స్ రెడీ అయ్యా? మీ అల్లుడు గారి గురించి ఒక విషయం చెప్పాలి సార్. చెప్పు. నిజమా? ఎస్ సార్, అన్నీ కరెక్ట్గా ఎంక్వైరీ చేసావా? చేశాను సార్. ఎంతసేపైనా సరే మా బావ వచ్చాక వెళ్దాం. దాందే ఉంది, అలాగే చేద్దాం. దేవుడా, ఏం చేయాలి ఇప్పుడు? మీనాక్షి దగ్గరికెళ్తే ఏర్పాట్లు చూద్దాం ఉంటుంది. అవతలేమో శ్రీవల్లి వెయిట్ చేస్తుంది. శ్రీవల్లి దగ్గరికెళ్తే మీనాక్షి ఇంటికి వెళ్లకుండా ఇక్కడే ఉంటుంది. మీనాక్షి శ్రీనిధిని చూస్తే డౌట్ వస్తుంది. శ్రీవల్లి సుజీన్ చూసినా ప్రాబ్లమే. ఇద్దరిని పిలిచి అసలు సంగతి చెప్పేస్తే ఇదే గుళ్ళో నన్ను చూసి శ్రీవల్లి స్పృహ తప్పింది. ఇదే గుళ్ళో అక్షంతలు వేయలేదని మీనా అడిగింది. ఏం చేయాలి ఇప్పుడు? భగవంతుడా, ఈ గండం గడిచే మార్గం నువ్వే చూపించు. అమ్మ ఇక్కడి నుండి కదిలేలా లేదు. ఎక్కువసేపు ఇక్కడే ఉంటే నాన్నకి ఇబ్బంది. దేవుడా, మా నాన్న కోసం నాటకం ఆడుతున్నా, నన్ను క్షమించు. అమ్మా, అమ్మా, సుజీ, ఏమైందన్నా? అమ్మా, సుజీ, ఏమైంది? అమ్మా, కడుపు నొప్పి. అక్క, సోడా తాగితే పోతుందిలే, నేను వెళ్ళి తీసుకురానా? చాలా నొప్పిగా ఉంది. అమ్మా, అమ్మా, అక్క, ఈ పక్కన ఎక్కడైనా డాక్టర్ ఉంటే ఎంత తీసుకువెళ్తాం. చిన్నదానికే
లేదు, ఎంతో బాధ ఉంటే తప్ప తనలా చెప్పదు. పదమ్మా సుజీ, సుజీ ఏంటి కడుపు పట్టుకుంది? ఏమై ఉంటుంది? పద. తగ్గిపోతుంది నాన్న, తగ్గిపోతుంది. పదండి. ఇక్కడున్నావేంటి? అక్కడ మమ్మీ వెయిట్ చేస్తుంది నీ కోసం. రా రా. మమ్మీ, ఏంటి శ్రీరామ్, అన్ని పనులు కలిసి చేద్దాం అనుకున్నాం కదా. నిజమే వల్లి, ఆలస్యం అవుతుందని పూజారి గారితో చెప్పొచ్చాను. రాత్రి ఇంటికొచ్చుంటే అన్ని పక్కగా ప్లాన్ చేసేవాళ్ళం కదా. చెప్పాను కదా వల్లి, మా ఫ్రెండ్కి ప్రాబ్లం. రఫీ చెప్పాడులే. ఇందాకే అత్తయ్య గారి పేరిట అన్నదానానికి డబ్బులు కట్టాను. మంచి పని చేశావు. అదొకటే కాదు, అత్తయ్య గారి పేరిట ఆర్ఫనేజ్ కట్టాలని డిసైడ్ అయ్యాం. దానికి ఇన్ఛార్జ్ ఎవరో తెలుసా? రఫీ అన్నయ్య. వల్లి, ఇప్పుడు అవన్నీ ఎందుకు? నేను సెటిల్ అయిన తర్వాత నేనే చేస్తాను కదా. మా అత్తయ్య గారి పేరిట నేను చేస్తున్నా. ఏ, నాకు అధికారం లేదా? అది కాదు వల్లి. అవన్నీ చెప్పకు. నీలాంటి మంచి మనిషిని భర్తగా నాకిచ్చినందుకు అత్తయ్య గారికి నేను చేస్తున్న సేవ్ ఇది. అత్తయ్య గారు ఉండుంటే మనల్ని చూసి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. మమ్మీ త్వరగా పూజ కానిస్తే వెళ్దాం. ఆ, నిజమే, వెళ్దాం పదండి. ఆ, పద. ఉమ్. సుజీ, ఓర్చుకున్నానా? డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, తగ్గిపోతుందిలే. అయ్యో, ఒక్క ఆటో కూడా రావడం లేదేంటక్క ఇదే టైంలో? మీరు ఇందాక ఆ, అవునండి, ఇందాకొచ్చింది నేనే. పూజ గురించి చెప్పాను కదా. ఆ, పూజ జరిపించండి. స్వామి, ఇదే గుళ్ళో శ్రీరామ్ నేను కలిశాం. మా కాపురాన్ని చల్లగా చూడు. అయ్యో, నా పూల సజ్జ లోపల మర్చిపోయానే. అమ్మో, ఈవిడిప్పుడు లోపలికి వెళ్తే నాన్నని చూస్తుంది, అమ్మకి చెప్తుంది. ఏదో రకంగా ఆపేయాలి. అమ్మా, మీనాక్షి, ఆటో వచ్చే లోపు నేను లోపలికి వెళ్ళొస్తాను. ఊరుకో సుజీ, ఊరుకోమ్మా. అయ్యో, వచ్చేస్తుంది నాన్న, ఆటో వచ్చేస్తుంది కదా.
అమ్మయ్యా ఇక్కడుందా? ఇందాక కూర్చున్నప్పుడు మర్చిపోయినట్టున్నాను. వల్లి మీరు ప్రదక్షిణలు చేశారా? అయ్యో మర్చిపోయానండి. వెళ్ళండి వెళ్ళండి, ఆ, ప్రదక్షిణలు చేయండి. పద. శ్రీరామ్, శ్రీరామ్, శ్రీరామ్. ఆ? ఆటో 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 ఆపు. పద నాన్న. అదేంటి నువ్వు ఇందాక బయటకెళ్తా అన్నావు, వెళ్ళలేదా? వెళ్ళి మళ్ళీ వచ్చాను. అదేంటి వెళ్ళడం ఏంటి రావడం ఏంటి? అదేం లేదు. శ్రీరామ్ నిన్నే అడిగేది. అదే వస్త్రదానం గురించి బయటికెళ్ళాను. ఆ వివరాలు చెప్పాలని మళ్ళీ వచ్చాను. అయితే ఇంకేంటి, ఆటో దగ్గర మీనాక్షి వెయిట్ చేస్తుంది, వెళ్దాం పద. లేదు, బట్టలు దేవుడి ముందు పెట్టివ్వాలి. మీరు వెళ్ళండి, నేను వస్తాను. అవతల నీ కూతురికి కడుపు నొప్పి వచ్చింది. సుచిక? సుజీనే కదా నీ కూతురు, ఇంకెవరున్నారు? మీరు వెళ్ళండి, నేను వచ్చేస్తాను. నీ వ్యవహారం ఏంటో నాకు అర్థమే కాదు. ఏదేమైనా మీనాక్షి అంటే నీకంత చులకన పనికిరాదు. నేనిక్కడ మాట్లాడుతుంటే నువ్వెక్కడో చూస్తావేంటి? సుజీ వాళ్ళు వెళ్ళిపోయారా? అమ్మో, ఆటో వచ్చేసినట్టుంది, వెళ్ళాలి. లేదంటే ఇంకో ఆటోకి నేను డబ్బులు ఇవ్వాలి. త్వరగా వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, వెళ్ళిపోతారు వాళ్ళు. ఎవరావిడ? ఆవిడ అదే అన్నదానం వస్త్రదానం గురించి వివరాలు అడిగితే చెప్పానంతే. అన్ని వివరంగా చెప్పి పంపాను. ఓ అవునా? అమ్మయ్యా. అయ్యో, ఏమైపోయారు వీళ్ళు? వెళ్ళిపోయారా? పూజ బాగా జరిగింది కదూ? ఏంటి ఆలోచిస్తున్నావు? అదే పాప గురించి. ఇంకా పాపకేం ప్రాబ్లం ఉండదు. సరే, మీరు కార్ దగ్గరికి వెళ్ళండి, నేను పంతులు గారికి దక్షిణిచ్చి వస్తాను. సరే. మీనా, సుజీకి ఎలా ఉంది? కడుపు నొప్పి తగ్గిందా? సుజీకి కడుపు నొప్పని నీకెలా తెలుసు?
ఇందాక జయలక్ష్మి కనబడి చెప్పింది. ఆటోలో ఉన్నాం. డాక్టర్ దగ్గరికే వెళ్తున్నామండి. నాన్న నేను బానే ఉన్నా. ఇప్పుడు కొంచెం తగ్గింది నాన్న. సారీ తల్లి, నేను చిన్న పనుండి. పర్లేదు నాన్న, నువ్వు త్వరగా ఇంటికొచ్చేయ్. సరే, జాగ్రత్తమ్మా. హలో, వస్త్రాల కోసం బయటికెళ్ళానన్నావు, మరి అంత త్వరగా గుడికెలా వచ్చేసా? ఆ, గుడి ధర్మకర్త అన్ని నేనే ఏర్పాటు చేస్తా అన్నారు. గుడికొచ్చేయమన్నారు. మరి అలాంటప్పుడు నాకు కాల్ చేయొచ్చు కదా, మేము ఉండేవాళ్ళం. వదిలే అమ్మా, నా కడుపు నొప్పి వచ్చిందిగా. ఇంతకీ ఎప్పుడొస్తున్నావు? సుజీ, వచ్చేస్తుందమ్మా. డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాం కదా, తగ్గిపోతుందమ్మా. మీనా, మీనా, అదేంటి అలా వచ్చేసావు? సారీ అక్క, సుజీకి కడుపు నొప్పి ఎక్కువైపోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని వచ్చేసాం. నీకు ఈ సంగతి తెలుసా? గుళ్ళో మీ ఆయన కనబడ్డాడు. తెలుసు, ఫోన్ చేసి చెప్పాడు. మీనా, నువ్వెన్నైనా చెప్పు, మీ ఆయన నీకు మాయమాటలు చెప్పి నిన్ను మోసం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఓ మనిషికి 2 పాస్పోర్ట్లు ఇవ్వరు వాళ్ళు. 2 పాస్పోర్ట్లా? శ్రీరామ్ గారి పేరు మీద ఆల్రెడీ పాస్పోర్ట్ ఉందండి. ఆ పేరుతో ఎంతమంది ఉంటారు కదండి? పేరు మాత్రమే కాదండి సార్, డీటెయిల్స్తో పాటు అన్నీ సింక్ అయ్యాయి.